ఏం చాయ్ చేస్తున్నారు? యా, ఈరోజు మీకోసం బటర్ఫ్లై బ్లూ అని ఒక బ్లూ చాయ్. బటర్ఫ్లై బ్లూ అంట, చాయ్ బ్లూ కలర్లో ఉంటుందంట. బ్లూ కలర్లో చాయ్ తాగిరా మీరు? నేను బ్లూ షర్ట్ వేసుకొని బ్లూ కలర్లో చాయ్ ఇస్తున్నాడు, తాగుదాం ఎట్లుంటుందో. సో దీనికి ఏమేమి కావాలి ఫస్ట్? యా, దీనికి కావాల్సింది యాక్చువల్లీ బటర్ఫ్లై బ్లూ హాట్ వాటర్ సిరప్, మొత్తానికైతే ఇది పొయ్యంగానే బ్లూ కలర్లో వచ్చేసింది మొత్తము. ఇప్పుడు ఈ చాయ్ అయిపోయినట్టా? నో 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 ఇట్స్ నాట్ గోయింగ్, టేక్స్ టైం. మీకు నేను టైం. ఓకే, ఇది యాక్చువల్ 3 టైప్స్ చేయొచ్చు. ఓకే, ఇది రా, ఇది రా, ఇది రా. ఇది ఫస్ట్ మీకు 3 షాట్స్ ఇస్తాను యాక్చువల్లీ. రా ఒకటి, సాల్ట్తో ఒకటి, షుగర్తో. ఒక్క నిమిషం. అయితే ఇప్పుడు మీరు చాయ్ని ఉప్పుతో ఇస్తారా? ఎగ్జాక్ట్లీ. చాయ్లో ఉప్పేంది కాక నాకేదో జర వెరైటీగా ఉంది, కానీ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఉప్పుతో చాయ్ ఏంది చూద్దాం. 3 మీకు నేను షార్ట్స్ చేసి ఇస్తాను. ఓకే, మీరు టేస్ట్ చేయండి. ఒక కస్టమర్ ఇప్పుడు 3లో ఒకరికి స్వీట్ నచ్చుతుంది, ఒకటి సాల్ట్తో ఉన్న ఈ నచ్చుతుంది, కొంతమంది రా తాగలనుకుంటారు డైరెక్ట్, అలాగే ఆ ఫ్లేవర్ మిస్ అవ్వకుండా. వాళ్ళు ఫైనల్గా అవుట్పుట్ ఏది చెప్తారో అది మనం బ్రూ చేసి ఇస్తాం వాళ్ళకి. ఓకే, ఓకే, మీకు నేను ఇప్పుడు 3 షార్ట్స్ చేసి ఇస్తాను. దాన్ని బట్టి మీకు ఏది నచ్చింది, మీకు ఏ ఫ్లేవర్ కావాల్సి చెప్తే ఆ ఫ్లేవర్, దీంట్లో మళ్ళీ 3 ఫ్లేవర్స్ నేను చేసి ఇస్తాను. ఓకే, చూద్దాం. ఈ టైమర్తోని పంచాయతీ ఏంది కొత్తగా? అంటే నేను ఏడా చూడలే యాక్చువల్లీ. ఈ 3.5 minutes ఇది టోటల్. ఓకే ఓకే, అంటే కొన్ని బ్రూయింగ్స్కి 1 minute, కొన్ని 2, ఒక 3, కొన్ని 7 ఇలా. దాని మీద టేస్ట్ డిపెండ్ అయ్యింది. ఓకే, ఆ బ్రూయింగ్ పైన మీకు టేస్ట్ అనేది డిపెండ్ డిపెండ్. ఓకే, కానీ ఇలా మీరు చాకపోతే మేలే కదా, ఖాళీ నీళ్ళు పోసిరు, ఆ పువ్వు వేసిరు. ఇట్స్ అదే డిఫరెన్స్ ఏంటంటే యాక్చువల్లీ టీ పొడితో ఉండి రెగ్యులర్ చేసే టీ పౌడర్తో చేసేది అది చాయ్ మన రెగ్యులర్ చాయ్ మనం చూస్తూ ఉంటాం. బట్ మా కాన్సెప్ట్ మేము చాయ్ మినర్ ఇంట్రడ్యూస్ చేసింది ఎందుకంటే యాక్చువల్లీ ప్రీమియం టీస్ని జనాలకు ఇంట్రడ్యూస్ చేయడానికి. యాక్చువల్లీ ప్రీమియం టీస్ మీన్స్ ఫ్లవర్స్ బ్రూయింగ్ అనేది మన ఆర్గాన్స్ కావచ్చు, హెల్త్ వైజ్, స్కిన్ వైజ్ చాలా మంచిది బేసిక్గా. ఇది రెగ్యులర్ టీతో పోలిస్తే ఇది చాలా మంచిది బ్రూయింగ్ యాక్చువల్లీ మనకు, అంటే హెల్త్కి చాలా మంచిది. ఇది జనానికి దగ్గరగా, అంటే రెగ్యులర్గా పోయి టీ షాప్కి వెళ్ళి చాయ్ అని ఎలా చెప్తారో అలాగే ఒక బ్లూ టీ, ఒక రేస్ పొటిల్, ఒక హైబిస్కస్ కావచ్చు, ఒక ప్యారడైజ్ కావచ్చు, అంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే హెల్త్ వైజ్ ఇది ఒక చాలా మంచిది బేసిక్గా, చాలా మంచిది. వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే బాగుంటుందన్న ఒక చిన్న ఉద్దేశంతోనే మనము ఈ చాయ్ బార్ అని మనం ఇంట్రడ్యూస్ చేసాం. దీంట్లో మన దాంట్లో మిల్క్ టీస్ ఉంటాయి, బట్ ఇది ప్రీమియం టీస్ కూడా మన దగ్గర ఉంటాయి. ఇవన్నీ జనానికి తెలియాలి, జనానికి దగ్గరకు తీసుకెళ్ళాలి అన్న చిన్న దాంతో మనం స్టార్ట్ చేసాం. ఓకే, రైట్. సాల్వ్ అడిగారు కాబట్టి సాల్వ్ చేసి చూపిద్దాము. బాగుంది. ఇది తాగే కన్నా ముందు ఇది చేసిన ఆయన కూడా పిలుద్దాం ఒకసారి. సో విఆర్ గారు వచ్చేయండి. సో ఇందాక నేను ఏంటండి చార్మినార్ కాన్సెప్ట్ ఏంటి, అసలు చార్మినార్ మణికొండకి ఎందుకు వచ్చింది, ఇవన్నీ అడిగితే మనం చాయ్ తాగుతూ మాట్లాడదాం అన్నారు. సో ఫస్ట్ ఒకసారి నేను టేస్ట్ చేస్తా, తర్వాత మనం మాట్లాడదాం. చియర్స్. ఉప్పు చాయ్ నిజంగా కిరాక్ అంటే కిరాక్ ఉంది. ఇసొంటిది నేను తాగలే. బేసికల్లీ లీవ్స్తో మనం ఉడకబెట్టుకొని మనం ఏదైతే టీ తాగుతుంటామో అది ఓకే, బట్ ఫ్లవర్స్తో టీ అనేది హైబిస్కస్ తాగినాం, కానీ ఇది ఎప్పుడు నేను ట్రై చేయలే, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా.
సో ఏంటి చాయ్ మినార్ ఇంకా స్టోరీ ఏంటి అసలు? మీకు కూడా ఏమైనా లవ్ స్టోరీ ఏమైనా ఉందా బాగుమతి టైప్? అలాంటిదేం లేదు. ఒక ఇది చేయాలని దీని వెనకాల ఒక బిహైండ్ స్టోరీ అయితే ఉంది. బేసిక్గా మదీనా చాయ్ దగ్గర నుంచి అలా వెళ్తున్నప్పుడు నాకు చార్మినార్ అలా కనిపించేది. నేను ఎప్పుడు దగ్గరికి వెళ్ళలేదు బేసిక్గా. ఎందుకని? మా ఫ్రెండ్స్ 2-3 సార్లు వెళ్దాము అనుకున్నాను. అనుకున్న తర్వాత మా ఫ్రెండ్స్ అన్నారు, అరే అంటే అనుకున్నంత ఏముండదు మామ, పైన అలా ఇలా అన్నారనమాట. యాక్చువల్లీ అంటే నేను బుక్స్ చదివేటప్పుడు బేసిక్గా హైదరాబాద్ స్టోరీస్ కావచ్చు, వాళ్ళు 400 అంటే 400 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసిన హిస్టరీ, దాని బిహైండ్ స్టోరీ టోటల్ బాగా హిస్టరీ అంటే చాలా ఇష్టం, బాగా చదివేవాళ్ళు బేసిక్గా. అంటే మీన్స్ నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఉండదేమో, అంటే అప్సెట్ అయిపోతాను ఫీల్తో. అంటే బేసిక్గా లవ్ ఉన్న కన్స్ట్రక్షన్ మీద లవ్తోనే బేసిక్గా నేను ఎప్పుడు చార్మినార్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదు. బేసిక్గా ఆ రోడ్డు మదీనా హోటల్ నుంచి చూస్తే మనకు ఒకటి స్ట్రక్చర్ ఒకటి కనిపిస్తుంది. నేను నా విజన్ ఒకటి ఉంది బేసిక్గా, నేను అలాగే విజన్ చేసుకున్నాను యాక్చువల్లీ. నేను ఎప్పుడు వెళ్ళలేదు. దాన్ని అక్కడితో అయిపోయింది, డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, నేను ఎప్పుడు వెళ్ళలేదు. దాని తర్వాత నేను ఇంటూ ద బిజినెస్ గురించి ఆలోచిస్తున్నాను ఈ టైంలో. హైదరాబాద్ ఫేమస్ అంటే బిర్యానీస్, చాయ్ బిజినెస్ చేద్దాము అనుకున్న టైంలో యాక్చువల్లీ అప్పుడు నాకు స్ట్రైక్ అయింది యాక్చువల్లీ. అంటే హైదరాబాద్ ఉన్న మన కల్చర్ని, దీన్ని మనకు నేషనల్ వైడ్ తీసుకెళ్ళాలి, చేయాలి అనుకుంటే ఒక ల్యాండ్ మార్క్ మనకు హైదరాబాద్ నుంచి వెళ్ళాలనుకుంటే చార్మినార్ ఉంది మనకు. బేసిక్గా చార్మినార్ని రిఫ్లెక్ట్ చేసేలా ఉండాలి, నేమ్ కూడా దగ్గరగా ఉండాలి బేసిక్. అందుకని చార్మినార్ని నేను చాయ్ మినార్ చేశాను. ఓకే, దీని వెనకాల బిహైండ్ స్టోరీ ఇది యాక్చువల్లీ. ఓకే, సూపర్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. ఈ చాయ్ లాగే మీ చాయ్ మినార్ కూడా చాలా సక్సెస్ అవ్వాలి. చలో.